చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా. తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి చనిపోయిన దాకా తన తీర్మానాన్ని రద్దుపరుచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది. నిజంగా తాను అనుకున్నట్టే ఎంతోమంది ప్రజలకు ఆశీర్వాద కారణం. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడంతో పాటు భారతరత్నే కదా ఆమెకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి, దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్. విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పకపోయినా తన క్రియ చేత, తన ప్రేమ చేత, తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి. కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి, నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయి. బిడలారా, ఒకప్పుడు మనకు తెలియదు అన్నా, మరి అట్లయితే మరి ఇప్పుడు మదర్ తెరీసా లాగా నేను బతకాలంటే కుదరదుగా, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినారు, ఇప్పుడు మరి ఏం చేయాలి నేను? ఇప్పుడు మళ్ళా నేను మదర్ తెరీసా లాగా నేను ఒక నన్ను లాగా మారాలంటే కష్టం అయిపోయింది కదంటే, డోంట్ టెన్షన్. నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు, సమాజానికి దీవెనకరమైన పని నువ్వు చేయొచ్చు. అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు. ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవా అంటే, ఓకే, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను కూడా వాడుకుంటాను. నీకు సమర్పణ ఉంటే, నీ హృదయంలో అంకిత భావం ఉండి, నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు. నిజంగా వాడుకుంటాడు కూడా. అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి, పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసయ్య దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది. సమాజంలో కూడా అనేక మందికి, ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ